మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు. వచ్చే గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపై ముఖ్యంగా లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండల పరిధిలోని అన్ని గ్రామాలలో గ్రాడ్యుయేట్ అభ్యర్థుల వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వారికి వివరించి ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, మెదక్ జిల్లా ఇన్ఛార్జి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, జిల్లా కిషన్ మోర్చా జనరల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి, మండల అధ్యక్షుడు పరిగదాస్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా నుండి అభ్యర్థులు వాళ్ళకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి ఒక విద్యావేత్తకు ఆల్ ఫోర్స్ అనే సంస్థ పెట్టుకొని అక్కడున్న విద్యార్థి పీల్చిప్పి చేసి అధిక ఫీజులు వసూలు చేసిన ఘటన మొన్న పేపర్లో రావడం జరిగింది. ఆల్ ఫోర్స్ సంబంధించిన వ్యవస్థలో అలాంటి వ్యక్తి నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్టుకోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇద్దరు మరి అంజిరెడ్డి గారు గత 20-30 సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్ వెళ్ళినా వారి పేరిట ఒక వాటర్ ఫిల్టర్ ఉంటుంది. చాలా సామాజిక కార్యక్రమాలు పాల్గొన్నాడు. చాలా విద్యావేత్త. చాలా విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వడం కానీ, ఉచితంగా పుస్తకాలు పంపించేయడం కానీ, చదువు చెప్పడం కానీ చాలా కార్యక్రమాల్లో అంజిరెడ్డి గారు ముందు ఉన్నారు. అదేవిధంగా అటు నరేందర్ రెడ్డి గారు చూస్తే ఆయన విద్యను వ్యాపారంగా చేసుకొని మరి అధిక ఫీజులు వసూలు చేసుకొని మరి అలాంటి వ్యక్తిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం మరి ఇది చూస్తూ ఉంటే ఇద్దరి మధ్యలో భారీ వ్యత్యాసం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో దేశంలో మరి డే బై డే ఖతమవుతున్నది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ నామరేపు నాశనం అయిపోతున్నది. టీఆర్ఎస్ పార్టీ అయితే దానికి ప్రజలు వీఆర్ఎస్ చేసారు. అలా ఈ పరిస్థితుల్లో మరి విద్యావంతులందరూ కూడా బీజేపీ కోటేసి రానున్న అసెంబ్లీ లోకల్ బాడీ ఎన్నికల్లో మరి ఇవన్నీ కూడా ఒక పునాది రాయిగా ఉండి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం కోసం పోరాటం చేయాలి. మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి విద్యావంతుల ఓట్లు అన్నీ కూడా బీజేపీకి వేసి మరి ప్రజా తీర్పును ఇవ్వాల్సి కోరుతూ ఉన్నాం. మరి ఈరోజు ముఖ్య కార్యకర్త సమావేశంలో వర్క్ డివిజన్ కోసం కూర్చోవడం జరిగింది. మరి ఈరోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ జిల్లాకు చెందిన వారే. కానీ ఇక్కడ ఒక అభ్యర్థి లేకపోవడం వల్ల పెట్టక పరిస్థితి చూస్తుంటే బీఆర్ఎస్ పరిస్థితి అర్థమవుతున్నది. రేవంత్ రెడ్డి గారు మరి ఒక పిట్టల దొరలాగా కేసీఆర్ మించే పిట్టల దొర అయిపోయింది. ఆయన వాడు మాటల ద్వారా ఈయన పిట్టల దొర రెండు సరిపోయినాయి. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ ఒక్క చిన్న పని కూడా ఈరోజు ప్రజలు గుర్తున్న పరిస్థితి లేరు. ఏదున్నా ఈ ఊర్లో ఏ గ్రామంలో అయినా సరే కేంద్రం సహకారం లేనిది లైట్లు లేవు, రోడ్లు లేవు, నీళ్లు లేవు, ఈ ఉపాధి కూడా లేదు ఇక్కడ కూడా. మరి కేంద్రం సహకారం లేకుండా ఎలాంటి పని జరగని దద్దమ్మ ప్రభుత్వాలు ఎందుకు ఇక్కడ? కేవలం మద్యం వ్యాపారం, బీర్లు పెంచుకోవడం, ట్యాక్సీ పెంచుకోవడం, మరి వాళ్ళే మంది ఆపుతారు, వాళ్ళే ట్యాక్స్ వాళ్ళే పట్టుకుంటారు, వాళ్ళే మన ఫైన్ వేస్తారు. ఇదేం పద్ధతి? ఈ విధంగా ప్రజలను పీడిపి చేసి ప్రజలను సంక్షేమం మర్చిపోయి కేవలం రాజకీయంగా కథాన్ని నింపుకొని తన అనుచరుల యొక్క దందాలు కాపాడడం కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు. అదే గతంలో ప్రభుత్వం కూడా కేసీఆర్ అదే పనిచేసిండు, ఆయన పనిచేస్తున్నాడు. ఈ విధంగా అరాచక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మరి ఓటర్ లిస్టును తీసుకొని ప్రతి ఇన్ఛార్జి ఆ ఓటర్ లిస్టు ఓటర్ దగ్గరికి పోయి మా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, మేము మా నరేంద్ర మోడీ గారు మరి ప్రజలకు ఏం చేసిండు, సంక్షేమ పథకాలు ఏమొచ్చినాయి అనేది ఓటర్ దగ్గర వివరించుకొని మరి టీచర్స్ సమస్యలు ఏమున్నాయి, టీచర్ల సమస్యలు ఏమున్నాయి, పట్టభద్రులు అయితే ఉద్యోగాలు లేక చదువుకొని పట్టభద్రులంతా కూడా చాలామంది ఖాళీగా ఉంటున్నారు. వీళ్ళ సమస్యల మీద కూడా మరి పోరాటం చేస్తాం. ఇప్పుడు కేవలము ఎమ్మెల్సీ కానీ టీచర్స్ కానీ పట్టభద్రులు కానీ ఈ యొక్క టీచర్స్కు పోరాటం చేసేది కేవలం బీజేపీ పార్టీయే. మరి పట్టభద్రులకు అందరికీ కూడా టీచర్స్కి అందరికీ కూడా మేము ఈ యొక్క వెల్దుర్తి సభాముఖంగా మేము చెప్పడం ఏంటిదంటే